దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యమయ్యున్న దేవా, ఇదిగో దేవతని మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించలాగన మా హృదయాలను చెవులను తెరవచేసి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అయితే పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకి బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. తనకు పుట్టినటువంటి ఇస్సాకు పెండ్లి వయసు వచ్చింది. ఇస్సాకునకు వివాహం చేయాలని అబ్రహాము తలంచాడు. తలంచి అబ్రహాము తన ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిపించి, నీవు నాతో కూడా ఒక ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణము ఏమిటంటే, నా కుమారుడికి ఒక భార్యను తీసుకొని రావాలి. అయితే నేను ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ కనాను దేశంలో మాత్రం నీవు ఇస్సాకు కోసం ఏ భార్యను తేకూడదు, నేను వృద్ధుడునైపోయాను అని నువ్వు ఆలోచించవద్దు, నన్ను మోసం చేయడానికి వీల్లేదు, నువ్వు నాతో ప్రమాణం చెయ్యాలి. నా తల్లిదండ్రుల దేశం ఒకటి ఉంది, నా బంధువుల దేశం ఒకటి ఉంది, నా బంధువుల్లో ఒకరిని ఇస్సాకునకు కుమార్తెగా తేవాలి అని ఎలియాజరుతో ప్రమాణం చేయిస్తాడు అబ్రహాం. ప్రమాణము చేయిస్తూ ఏమని మాట్లాడుతాడంటే 5-8 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు, నీ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఈ స్త్రీ ఇష్టపడని ఎడల, ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడకపోతే నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఎలియాజరుతో అబ్రహాం మాట్లాడుతున్నాడు, నా బంధువుల దేశంలో ఉన్నటువంటి స్త్రీనే నీవు నా కుమారుడికి అనగా ఇస్సాకునికి భార్యగా తీసుకుని రావాలి. ఈ కనాను దేశంలో నాకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఈ దేశాన్ని మొత్తం, కానీ ఈ దేశంలో ఉన్న ఏ స్త్రీని కూడా ఇస్సాకునకు నీవు భార్యగా తేకూడదు, ఇది ప్రమాణం చెయ్యి అని దేవుని పేరట ప్రమాణం చేయించి. ఇప్పుడు ప్రమాణాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రమాణాలు లేవు. అబ్రహాము తొడ కింద ఎలియాజరు యొక్క చేతిని పెట్టి ప్రమాణం చేయించి ఎలియాజరుని పంపించాలని సిద్ధపరిచాడు అబ్రహాం. అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ ఆ స్త్రీ, అబ్రహాముతో ఎలియాజరు మాట్లాడుతున్నాడు, ఒకవేళ అక్కడున్న అమ్మాయి నేను మీ దేశానికి రాను, నేను ఇదే దేశంలో ఉంటాను, ఇస్సాకునే ఇక్కడికి తీసుకుని రా అని ఒకవేళ అంటే అప్పుడు నేనేం చేయాలి అని ఎలియాజరు అబ్రహాముతో అంటున్నాడు. ఒకవేళ ఆ స్త్రీ గాని నేను ఆ దేశానికి రాను అనంటే ఆ ప్రమాణం నుంచి ఆ రోజే నీవు విడుదల పొందుతావు, ఈ ప్రమాణం ఇక పని చేయదు అనే మాట కూడా అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో
చెప్తాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ముందున్నటువంటి పని ఏమిటంటే, ఊరు తెలియదు, ఏ ఊరో తెలియదు, ఫోటోలు లేవు, వాట్సప్లు లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా ఊరెళ్ళు అంటే అది ఊరేమైనా కొంచెం మంది ఉంటారా? పోనీ అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలీదు, ఊరు తెలీదు, ఫోటోలు లేవు, మనుషులు తెలీదు. కానీ అబ్రహాం మాత్రం దాసుడితో ప్రమాణం చేయిస్తున్నాడు, నువ్వు మాత్రం నా కుమారుడికి మా బంధువుల దగ్గర నుంచే కుమార్తెను తేవాలి. ఇప్పుడు ఎలియాజర్కి టెన్షన్ పట్టుకుంది, ఈయనేంటి నాకు ఊరు చెప్పడు, ఎలా ఉంటుందో తెలియదు, అసలు అక్కడ స్త్రీ ఉందో లేదో కూడా తెలియదు, ఇస్సాకు కన్నా పెద్దదో చిన్నదో తెలియదు, ఆమె వస్తుందా రాదా, ఈయనకి మరలా డౌట్ వచ్చింది. వస్తానంటే ఓకే, రాకపోతే ఏం చేయమంటావు? నీ కుమార్ నా దేశానికి పట్టుకొని వెళ్ళిపోమంటావా? మీ ఊరే కదా. అలా చేయడానికి వీల్లేదు. నా దేవుడు ఈ దేశాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు గనక ఆమెను ఇక్కడికే తీసుకుని రావాలి. నువ్వు మాత్రం ఇస్సాకును మాత్రం అక్కడ పట్టుకొని వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి పని అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకి ఇచ్చాడు. ఇది ఎలాంటిది? ఇది చాలా కష్టమైన పని. ఇది ఎలాంటి పని? ఇది చాలా కష్టమైన పని. ఒకవేళ అక్కడ 3-4 ఉన్నారనుకోండి బంధువుల్లో, ఉదాహరణకు అనుకుందాం, ఎవరిని తీసుకుని రావాలి? అది తెలియదు. ఎవరిని తీసుకుని రావాలి? అది తెలియదు. ఉందా? అది తెలియదు. మొహం తెలుసా? అది తెలియదు. అయితే అబ్రహాము ఏం మాట్లాడాడంటే, చూడండి అక్కడ మాట్లాడినటువంటి మాట చూస్తే 7వ వచనం చివరి నుంచి చూస్తే, తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావలేడు. ఇప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, ఎలియాజరు నీవు వెళ్ళు, దేవుడు చూచుకుంటాడు. దేవుడు తన దూతను పంపించి ఏమి చెయ్యాలో ఏర్పాటు చేస్తాడు. తన దూతను పంపించి నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళు అని అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు చెప్పాడు. నిజానికి ఇదే అనుభవంలోనికి మనం అందరం వస్తున్నాం. మీకు అర్థమవుతుందో లేదో, మనకి ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ దేవుడే తన దూతను పంపించి మన కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామునికి ఈ అనుభవం వచ్చింది. మొట్టమొదట తన కుమారుణ్ణి దేవుడు మొరియా పర్వతం మీద బలి అర్పించడానికి తీసుకుని రమ్మనేటప్పుడు అబ్రహాము చిన్నవాడు, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు చిన్నవాడు ఉండేటప్పుడు పట్టుకొని వెళ్తుంటే అదే ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? దహన బలికి గొర్రెపిల్ల నువ్వు పట్టుకొని రావడం లేదు. అబ్రహాముతో మాట్లాడుతునేటప్పుడు ఇస్సాకు మనసులో ఎలాంటి ఆలోచన ఉంది? నాన్న అయితే కట్టెలు పట్టుకున్నాడు, కట్టెలు చీల్చడానికి గొడ్డలో కత్తో పట్టుకున్నాడు, నిప్పు కూడా పట్టుకున్నాడు. మా నాన్న ఏంటి దేవుడికి బలి అర్పిస్తానని కొండ మీదకి నన్ను పట్టుకొని వెళ్తున్నాడు, గొర్రెపిల్ల ఏది నాన్న? అబ్రహాం చెప్తాడు, దేవుడే చూచుకొనును అనే మాట చెప్పాడు. హల్లెలూయా. యేసయ్య మనకు నేర్పించినటువంటి అనుభవం ఏంటంటే, యెహోవా ఈరే. ఏంటది? దేవుడే చూచుకుంటాడు. ఈ అనుభవంలోనికి రావడం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. దేవుడు ఎందుకు అటువంటి అనుభవంలోనికి పట్టుకొని వెళ్తాడంటే,
మున్ముందు కాలములో ఇంకా అధికమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూడాలంటే చిన్న చిన్న వాటిలో కూడా మనం విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ ఆ సమయానికి దాన్ని ఎదుర్కొనవలసినటువంటి సమయములో, దాన్ని ఎదురు చూసే సమయములో మన మనస్సులో అటు ఇటు తొణుకుతాం, అవునా? కానీ దేవుడు ఏమంటాడంటే, నేను సజీవుడును, ఉన్నవాడును, అనువాడును, నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడును నేనే, నేను సృష్టికర్తను, నేనంతా చూసుకుంటాను అనేటప్పటికి కూడా మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటామంటే అటు ఇటు ఊగే పరిస్థితిలోనికి వస్తాం, అవునా? అలాగని దేవుణ్ణి నమ్మడం లేదా? దేవుణ్ణి నమ్ముతాం. బక్సింగ్ అనే దైవజనుడు సామాజిక కూటాలని పెట్టేవాడంట ప్రతి సంవత్సరం. అక్కడికి ఆనాటి కాలంలోనే చాలా సంవత్సరాల క్రితం, ఒక 40 సంవత్సరాల క్రితము, ఎప్పుడు లేకపోతే ఒక 50 సంవత్సరాల క్రితము, అందరినీ కూడా ఒక 20,000 మంది వచ్చేవారంట. దేశ విదేశాల నుంచి వచ్చి కోటాలు నిర్వహించేవారు. కోటాలు నిర్వహిస్తూ ఉంటే ఒకానొక రోజు ఏమయ్యిందంటే, అందరికీ భోజనాలు పెట్టాలి. అది వారం రోజులు అవుతుందో 10 రోజులు అవుతుందో మీటింగులు జరుగుతాయి, కోటాలు నిర్వహించాలి. ఆయనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే, దేవుడు మొదటగా సేవలోకి పిలిచినప్పుడు నువ్వు ఎవరిని ఏం అడగకూడదు, నీ అవసరత ఎవ్వడికీ చెప్పకూడదు, నన్నే అడగాలి. ఏ సంస్థలోనూ జాయిన్ అవ్వకూడదు, ఎవరిని అడగకూడదు, నీకు ఈ అవసరత ఉందని ఎవరికి ఎప్పుడూ చెప్పకూడదు. అది ఆయనకి ఇచ్చినటువంటి కండిషన్. కనుక ఆ మీటింగ్లు అవుతునేటప్పుడు అంటే ఒకానొక సందర్భంలో బియ్యం అయిపోయాయి. అక్కడ మీటింగ్ అవుతూ ఉంది, అందరూ వస్తున్నారు, బియ్యం ఉంచే స్థలం చూస్తున్నారు, బియ్యం లేవు. ఆయనేమో దేవుడు చూసుకుంటాడు అంటున్నాడట. ఇక్కడ చూస్తే బియ్యం లేవు, భోజనాలకి సమయం అవుతుంది. అయ్యగారు, బక్సింగ్ గారు, బ్రదర్ బక్సింగ్ లేవు, దేవుడు చూసుకుంటాడు. ఆయనేమో నిశ్చలంగా ఉన్నాడు. మిగతా వారికి టెన్షన్ పడుతోంది, వారందరికీ ఆహారం సిద్ధపరచాలి. ఈయనేమో ప్రశాంతంగా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు బ్రదర్ అని చెప్తున్నాడు. అంటే అది యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు అనే అనుభవంలోనికి వచ్చి ఆ అనుభవంలో స్థిరపడిన భక్తుడు ఆయన. మనము ఆ స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్తే మన విశ్వాసం ఏమవుతుందో తెలుసా? అన్ని పరిస్థితులు స్థిరముగా ఉండగలుగుతాం, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచగలుగుతాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నాహారాయిములో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటలను మోకరింపజేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన
బెతుయేలుకు పుట్టిన రెక్కువ కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొత్తానికి ఒంటెలన్నీ వేసుకొని అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు ఊరు బయలుదేరాడు. అబ్రహాము బంధువు ఉన్నటువంటి నాహోరు పట్టణానికి వచ్చేశాడు. ఊరు చివరికి వస్తే ఆ కాలంలో ఊరి చివర బావిలుండేవి. అక్కడే బావుల్లో ఉన్నటువంటి నీటిని చేది గొర్రెలకు, ఒంటెలకు, వారి పశువులకి నీళ్లు పెట్టేవారు. ఇంటికి అక్కడి నుంచే భుజముల మీద నీళ్లు పట్టుకొని ఇంటికి పోయేవారు. ఇప్పుడు చాలా మంది సాయంత్రం అయినప్పటికీ సాయంత్రానికి చాలా మంది ఆడపిల్లలు భుజాల మీద కడవలు పట్టుకొని ఆ బాబుల దగ్గరికి వస్తున్నాడు. నాహోరు కొన్ని ఒంటెలు పట్టుకొని ఎలియాజరు కొన్ని ఒంటెలు పట్టుకొని బయలుదేరి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు, ప్రభువా, ఇంతమంది అమ్మాయిలలో నా యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్య ఎవరు అని నేను ఎలా తెలుసుకోవాలి? ఇది సమస్య కదా. ఒక 20 మందో 30 మందో వస్తుంటే ఎవరు అందులో అబ్రహాము యొక్క వంశస్థుల యొక్క బంధువులు ఎవరు ఎలాగూ తెలుస్తుంది? ఎవరిని అడగకూడదు. పోనీ అబ్రహాము ఎప్పుడో వెళ్ళిపోయాడు. అబ్రహాము యొక్క కుమారుడికే చాలా కాలం అయిన తర్వాత పెళ్ళయింది. 40 సంవత్సరాలకి పెళ్ళయింది. ఎవరికి? ఇస్సాకుకి 40 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. అబ్రహాముకు ఇస్సాకు పుట్టక మునుపు ఇస్మాయేలు పుట్టాడు. ఎంతో కాలం అయిపోయింది. ఇంతకాలం అయిపోయిన తర్వాత అబ్రహాము వంశస్థులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పడానికి లేదు. అక్కడికి వెళ్ళి ఆ బావిల దగ్గర ఒంటెలు పెట్టి అక్కడి నుంచి చూస్తున్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇంతమందిలో నాకు ఎవరూ తెలియదు. నీ సేవకుడైతే నీవు దూతను పంపిస్తావని చెప్పాడు. ఇదిగో నా యజమానుడు చెప్పినటువంటి పని నీవు సఫలం చెయ్యాలి అని దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడంటే, నాకు కొంచెం నీళ్ళివ్వు అని అడుగుతా, ఏ అమ్మాయినా వచ్చి నీకు నీళ్ళిస్తా, నీ ఒంటెలకు నీళ్ళిస్తా అన్నది అనుకో, ఆమె నా యజమానుడికి పుట్టిన ఇస్సాకు కావలసిన భార్య అవుతుంది అని ప్రార్థన చేశాడు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇంకొక అమ్మాయి కూడా అలాగే అంటాదా? అనొచ్చేమో. అప్పుడు ఏం చెయ్యాలి? అబ్రాహాము వంశస్థుల్లో నుంచి తీసుకుని రమ్మని ఎలియాజరు చెప్పిన ప్రమాణం విషయం ఏమవుతుంది? ఇదంతా చాలా ఆలోచించడానికి చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్. మనం చదువుకుంటే, బైబిల్లో చదువుకుంటే సింపుల్గా అనిపిస్తుంది. కానీ మీరే అదే పొజిషన్లో కూడా వెళ్ళి చూస్తే ఎంతమందిలో ఎవరవుతారు? అందుకని ఒక సూచన పెట్టుకొని ప్రార్థన చేశాడు. కరెక్ట్గా అదే సమయానికి రెబ్కా, ఎవరైతే ఇస్సాకుకు భార్య కావాలో ఆ అమ్మాయి వస్తుంది. ఆంధ్రలో వస్తుంది. అడిగాడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా తాగడానికి? నీవు తాగు, నీ ఒంటెలకు కూడా ఇస్తాను అని బావిలోనికి దిగి ఆ నీళ్లు చేది ఆ కాలవల్లాగుంటే దానిలో పోసి ఒంటెలకు నీళ్లు పోసి తనకు నీళ్లు ఇచ్చి ఇవన్నీ వేసిన తర్వాత ప్రార్థన చేశాడు. దేవా, నా యజమానుడు చెప్పినటువంటి పని ఈరోజు సఫలం చేసేవి, నీకు వందనాలు. ఇదిగో ఈమె నా యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకుకు కాబోయే భార్య అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అది యెహోవా ఈరే అనుభవం. అది ఏమిటో తెలియదు, అది ఎక్కడికో తెలియదు. నాకు తెలిసి ఎలియాజరు కూడా, ఎవరు? అబ్రహాము దాసుడైన ఎలియాజరు కూడా అబ్రహాముతో ప్రయాణం చేయడం వలన
ఈ అలవాటు వచ్చిందేమో. ఎందుకంటే అబ్రాహాము కూడా తెలియదు. ఎలియాజర్ ప్రతిసారి ఎక్కడైనా ఒక దగ్గర స్థిరంగా ఉండేవాడా? ఎలియాజర్ మూటలు కట్టు, కడతాను, ఓకే కట్టడం. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్దాం, ఎలియాజర్ మూటలు కట్టు. అలాగే ఎలియాజర్ ఇక్కడ కరువు వచ్చింది, సరే. ఈ అనుభవంలోనూ వెళ్తున్నాడు కనుక ప్రతి అనుభవంలోన ఎలియాజరుకి తెలిసింది ఏంటంటే, నా యజమానుడితో దేవుడు ఉన్నాడు, ఏదో నడిపిస్తున్నాడు, దేవుడు ఏదో ఏర్పాటు చేస్తున్నాడు, కాబట్టి నేను అదే పద్ధతిని పాటిస్తానని బంధువుల ఊరి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా యజమానుడు అప్పగించిన పనిని నీవే సఫలము చేయము, అయితే నాకు వీరిలో ఎవరో తెలియదు గనక నేను ఇలాగ ప్రార్థన చేసి, ఏ అమ్మాయి అయితే బద్దకిష్టురాలుగా కాకుండా యాక్టివ్గా ఉంటుందో, ఒంటిలో ఎన్ని నీళ్లు తాగుతాయి, ఎన్ని నీళ్ళు తాగుతాయి అనుకున్నారు? కొన్ని గాలన్ల నీళ్లు తాగుతాయి అంట. ఇన్ని ఒంట్లకి నీళ్లు పోసి అలిసిపోకుండా చేసే వ్యక్తి, పని చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉందో, మరి ఆ కండిషన్ ఎందుకు పెట్టాలనిపించిందో ఆయనకి తెలియదు. కానీ ఆ కండిషన్లు పెట్టి ప్రార్థన చేస్తే ఒక్క అమ్మాయి రెబెక ముందుకొచ్చి ఆ పని చేయడంతో దేవుడు ఆ కార్యాన్ని సఫలము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అధ్యాయం 17 నుంచి 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేతి పొయ్యుదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదు పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను. ఎలియాజరు చూస్తున్నాడు, నాకు దాహం ఇమ్మంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నీ ఒంటిలు కూడా నీళ్లు పోస్తా అంది. అసలు ఎలియాజరు ఒక్క మాట కూడా చెప్పలేదు, అమ్మ కొంచెం దాహం వేస్తుంది నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె ఏం చేస్తుంది, నీకు దాహం వేస్తుందా, అయితే నీకు నీళ్ళు ఇస్తా, అంతే. నీ ఒంటిలు కూడా ఉన్నాయి కదా, ఒక 10 తెచ్చుకున్నావు కదా డజను, వాటికి కూడా నీళ్లు పోస్తానని చెప్పి వాటన్నిటికి కూడా నీళ్లు పోయడానికి వెళ్ళి, ఆ మొక్కతే వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి కడవలో నీళ్లు తీసి గాడిలో పోసి ఆ ఒంటిలన్నీ తాగడానికి నీళ్లు పోసిందంట. నీళ్లు పోస్తుంటే ఎలియాజరు ఏం మాట్లాడడం లేదు, అలాగ చూస్తున్నాడు. నేను చేసినటువంటి ప్రార్థన, నా యజమానుడైనటువంటి అబ్రాహాము నాతో చేసినటువంటి ప్రమాణం, నా యజమానుడైనటువంటి అబ్రాహాము నాతో చెప్పాడు యెహోవా తన దూతను పంపించి కార్యం సఫలం చేస్తాడని, అది అవుతుందో లేదో అని చెప్పి ఆ ఒంటెల దగ్గరే నిల్చొని అలాగ చూస్తున్నాడంట. అన్నిటికీ పోస్తుందా, పొయ్యిదా? అన్నిటికీ పోస్తుంది, వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది, పోస్తుంది. యెహోవా సఫలం చేస్తున్నాడా? కొన్ని ఒంటెలకే పోస్తుందా, మొత్తం అన్ని ఒంటెలకి పోస్తుందా? కలిసిపోతుందా? నేను చేసిన ప్రార్థన ప్రకారం దేవుడు నాకు జవాబిస్తాడా? అన్ని రకాలుగా కూడా యజమానుడు చెప్పిన ఆ మాటకు కట్టుబడి అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన ఏర్పాటును ప్రత్యేకమైన విధముగా దేవుడు తన కార్యాన్ని జరిపించడం అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు కన్నులారా చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం, అవునా? ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయనను మనం ఎదురుగా చూడలేకపోతున్నాం, అవునా? నీకు ఎదురుగా నేను ఉంటే పలానా వ్యక్తి ఉన్నాడని మీకు ధైర్యం కలుగుతుంది, కానీ అదృశ్య దేవుణ్ణి, మనతో నిత్యము మాట్లాడుతున్నటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. మనతో పాటు ఆయన ఉన్నాడు. కానీ ప్రతి విషయంలో కూడా మనము ఆ విధమైన అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఇదే అనుభవాన్ని చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం
24 నుంచి 27 వచనాలు ఒక్కసారి చూద్దాం, చూడండి. అప్పటికా దోణి ఆ దారికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా యేసు ప్రభువారు తన జీవిస్తున్న కాలంలో, భూమి మీద జీవిస్తున్న కాలంలో శిష్యులతో చెప్పాడు, శిష్యులారా మీరు ఆ దరికి వెళ్ళండి, నేను వస్తాను తర్వాత అంటే వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రాత్రి అయిపోయింది. రాత్రి ఆ జాములో యేసు ప్రభువారు ఏం చేశారు, నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పడవేమో మధ్యలోనికి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల తీవ్రమైనటువంటి గాలి వేస్తూ ఉంటుంటే శిష్యులు చూస్తున్నారు యేసు ప్రభువారిని. ఏదో భూతం మన దగ్గరకు వస్తుంది, మన గురువు గారు యేసయ్య అక్కడెక్కడో ఉండిపోయాడు, ఏదో భూతం మన దగ్గరికి వస్తుంది అని కలవరపడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, నేనేనరా, భయపడవద్దు అని ఆయన వారితో చెప్పాడు. ఈ అనుభవంలోనికి వెళ్తున్నప్పుడు అప్పుడు పేతురు గారు ఆ గుంపులో ఉండి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 28వ వచనం నుంచి చూస్తే, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవమ్మని ఆయనతో అనెను. ఆగండి, ఇప్పుడు పేతురు గారు ఆ పడవలో ఉన్నారు, యేసు ప్రభు వారు నీటి మీద ఉన్నారు. నేనే అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు కూడా పేతురు గారు అంటున్నారు, ఇది నిజంగా నేనే అన్నటువంటి యేసయ్యనా లేకపోతే మేము చూస్తుంది వేరే వారినా అని ఆయన అడుగుతూ, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడుచున్నట్లుగా నాకు సెలవిమ్మని అడిగాడు. అవునా? అడిగాడా లేదా? ఇప్పుడు కింద వచనాలు చదువుకుంటే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు ప్రొక్కిరి. ఆ తర్వాత ఏమైందంటే యేసు ప్రభు వారు పేతురు గారితో చెప్తారు, పేతురు నేనే, నడవడానికి రా అని చెప్తారు. అవునా? నడవడానికి రమ్మని చెప్పినప్పుడు పేతురు గారు ఏం చేశారు, కొన్ని అడుగులు వేసి కొంత దూరం వెళ్ళి మరో కొంచెం దూరంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడిది ప్రయాణం? ఎక్కడ? యేసు ప్రభు వారికి దోనికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం మీద ప్రయాణం. యేసు ప్రభు వారు అంత దూరంలో ఉంటే, నేనున్నటువంటి స్థలంలో ఇక్కడ ఉంటే, నేనే పేతురు అనుకుంటే యేసయ్యే అని చెప్పి ఒక 4 అడుగులు వేసి నీటి మీద బాగా నడుస్తున్నానే, యేసయ్యే. ఎవరు? నేను నడవగలుగుతున్నానంటే యేసయ్యే అనుకున్నాడు. కానీ అప్పటిలో గాలి వీచి ఒక్కసారి జోరుగా ఉస్ అని గాలి రాగానే అమ్మో ఇది యేసయ్య కాదేమో, ఈ గాలి ఏంటి అని ఆ గాలిని చూచి భయపడి నీటిలో మునిగిపోసాగాడు. కొంత దూరం వెళ్ళగలిగాడు, మరలా మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నాడు పేతురు వైపు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పేతురు మునిగిపోకుండా యేసు ప్రభు వారు ఎందుకు చెయ్యలేదు? యేసు ప్రభు వారు ఎదురుగానే ఉన్నారు, గాలి వస్తుంది, కొన్ని అడుగులు వేసి పేతురు గారు నడుస్తున్నారు. పేతురు తన శిష్యుడే కదా. గాలి వీచి భయంకరంగా వచ్చినప్పుడు పేతురు మునిగిపోతున్నేటప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు ఆ పరిస్థితిలో విడిచిపెట్టాడు? పేతురు మునిగిపోతున్నాడు, ఇంకా కాలు నీళ్ళు కాకుండా నీటి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువా రక్షించు 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 అనేటట్లుగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జాలరి. పేతురు జాలరేనా? చేపలు పట్టేవాడేనా? మరి నీటిలో మునిగిపోతే ఎందుకు భయపడాలి? ఆలోచించాలి. ఈత రాదా?
వచ్చు. మరి నీటిలో మునిగిపోతున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఈదుకోలేడా? గాలి అంటే నడిచే పరిస్థితిలో నుంచి ఈదుకునే పరిస్థితికి వెళ్ళేటప్పటికి భయం వేసింది. యేసు ప్రభువారు ఒకటి పేతురు గారి నుంచి ఎదురు చూశారు. నీవు సంపూర్ణముగా విశ్వాసం ఉంచగలవా? నీవు పూర్తిగా విశ్వాసం ఉంచగలవా? నేను సజీవుడైన వాడిని, నేను దేవుడిని పూర్తిగా నమ్మగలవా? పూర్తి భారం నా మీద వేయగలవా? నేను అంతా చూసుకుంటాను అని నీవు నమ్మగలవా? ఆ అనుభవమే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ కానీ మనము ఆ అనుభవంలోనికి వెళ్తే మనము దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసానికి గొప్ప ప్రతిఫలం చూడగలుగుతాం. మనము ఎన్నడూ ఊహించినది, మన కంటికి కనిపించినది, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విషయాలన్నీ మనము చూచి మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. ఆ అనుభవంలోనికి వెళ్ళడం అంత ఆసామాసి విషయం ఏమి కాదు. అంత సులభమా? అంత సులభమైనది కాదు. కానీ ఆ సులభము కాని కఠినమైనటువంటి ఆ అనుభవంలోనికి మనము కూడా వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అట్టి పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తున్నాడంటే నిజముగా మనమందరం దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీదే సంపూర్ణమైన నమ్మకం ఉంచి ప్రతి అడుగు వేసేటట్లు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం గమనించాలి విషయాన్ని. ప్రతి విషయంలో ఆ విధంగా నడిపిస్తున్నాడంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే మన విశ్వాసాన్ని వృద్ధిపరచాలని, పూర్తిగా ఆయన మీద ఆనుకొనడం అంటే ఏమిటో, యెహోవా ఈరే అంటే ఏమిటో మనకు అనుభవపూర్వకంగా ఆయన నేర్పిస్తున్నాడు. కొంతకాలానికి మనము అలాగ ప్రయాణం చేసి ఏమవుతామో తెలుసా? మనం కూడా యెహోవా ఈరే అని ప్రతి దానికి చెప్పగలిగే స్థితిలోనికి వస్తాం. ప్రతి పరిస్థితిలోనికి వస్తాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరచి అనేకమైనటువంటి ఎవరు చూపించలేని, ఎవరు గ్రహించలేని, ఎవరు కూడా చూచి ఇలాంటి అద్భుత క్రియ ఇక్కడ జరిగిందా అనే అద్భుత క్రియలు మన జీవితంలో కూడా దేవుడు చేయడం చూస్తాం. ఆ స్థితిలోనికి మనల్ని పట్టుకొని వెళ్ళడానికి ప్రతి దశలో యెహోవా ఈరే అనుభవం, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, అవును ప్రభువా, మీరే మాకు యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. ఇక మా జీవిత కాలం అంతా ప్రభువా తండ్రి మీరే మాకు యెహోవా ఈరేగా ఉండి ప్రతి విషయములో అడుగడుగు ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని నడిపించి మమ్మల్ని విశ్వాసములో స్థిరపరిచి నీ కొరకు ప్రభువా తండ్రి గొప్ప కార్యములను చేయగలుగుటకు మాకు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.